హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీబీ జోడీ సీజన్ 2లో సెమీ ఫినాలీ అయితే చాలా గ్రాండ్గా అయితే జరగబోతుంది. ఇక నిజంగానే సెమీ ఫినాలీలో పర్ఫార్మెన్సెస్ మాత్రం అదరగొట్టేశారని చెప్పుకోవాలి. సో వాళ్ళకి ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఖచ్చితంగా మనం చేయాలి, డెడికేటెడ్గా ఉండాలి అని కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది కాలు ఇదైపోయిందా, ఓకే మనం చక్కగా క్విట్ చేసి వెళ్ళిపోదాం అన్నట్టుగా చాలామంది వెళ్ళిపోయారు. అసలు ఈ సీజన్‌లో అయితే హ్యాపీగా అసలు ఫేజ్ ఆఫ్ చేయకుండా మేమంతట మేమే క్విట్ అయి వెళ్ళిపోతున్నామని చాలా సరదాగా చెప్పేసి వెళ్ళిపోయిన జంటలు చాలామందే ఉన్నారు. ఇక ఒక్కరు మాత్రమే పాపం రివాన్ ఆ యొక్క జోడీ మాత్రమే ఫేజ్ ఆఫ్ చేసి ఒకరు ఉన్నారు. ఒకరొచ్చేసి హ్యాపీగా బయటికి ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళంతా మాత్రం ఏదో ఒక కారణాలు కాలు బాగలేదనో, నేను చేయలేకపోతున్నానని, నాకు టైం సరిపోవట్లేదనో ఇలా చెప్పేసి అంతా బయటికి వెళ్ళిపోయిన జోడీలే అందరూ కూడా. ఇక మొత్తానికి లాస్ట్ ఎలిమినేషన్ కూడా ఈరోజే ఉండబోతుంది. ఇక దాని తర్వాత గ్రాండ్ ఫినాలీ అయిపోతుంది కాబట్టి ఇక నెక్స్ట్ 10 నిజంగానే 9 జంటలతో ప్రారంభమైన ఈ షో స్టార్టింగ్లో కొద్దిగా అటు ఇటుగా అనిపించిన అంటే వచ్చే కొద్ది కూడా వీళ్ళ మధ్య కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగానే పెరిగిపోయింది. సో వీళ్ళు ఆర్టిస్టులు అయినప్పటికీ కూడా చాలా మంచిగానే వీళ్ళు టైం తీసుకొని పర్ఫార్మెన్సెస్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజైతే ఫస్ట్ పింకీ వాళ్ళైతే చేయడం జరిగింది, మణికంఠ పింకీ. ఎందుకంటే మణికంఠ హెల్త్ ఇష్యూస్ వల్ల నిజంగా తనైతే అసలు షో మొత్తం కూడా లేదు, ఓన్లీ ఆ డ్యాన్స్ వరకే వచ్చి వెళ్ళిపోయాడు. నిజంగా తను గివ్ అప్ ఎక్కడ ఇవ్వకుండా తన కండిషన్ చెప్పుకొని కూడా అలానే సింపతిగా ఎక్కడ ఉండకుండా తన అయినంత వరకు తను ఆడి ఆ యొక్క నిజంగానే ఆ ఇంపాక్ట్ అనేది చాలా క్రియేట్ అయింది. సో కృష్ణ మాస్టర్ కూడా ఆ యొక్క గెటప్లో రావడం కానివ్వండి, ఆంజనేయ స్వామిలాగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ గూస్ బంప్స్ వచ్చేసి, అంటే అట్లాంటి ఒక డిఫరెంట్ అయిన గెటప్ లాగా వేసుకొని రావడము, వాళ్ళకి సపోర్టివ్గా ఉండడము, అలాగే మణికంఠ చేయలేకపోయినా ఎక్కడ కూడా ఆగిపోకుండా తన 100% ఎఫెక్ట్ని అయితే పెట్టడము. సో పింకీ కూడా చాలా బాగా చేసింది. ఇలా వాళ్ళదైన స్టైల్లో వాళ్ళైతే నిజంగానే మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేశారు, మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అందుకే జడ్జెస్ కూడా నిజంగానే చాలా బాగా మెచ్చుకున్నారు వాళ్ళని. ఇక నిజంగానే కృష్ణ మాస్టర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకొని ప్రతి ఒక్కరు కూడా మంచిగా అతన్ని మాత్రం అప్రిషియేట్ చేయడం జరిగింది. వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఇలాంటి మంచి పర్ఫార్మెన్స్ చూపించినందుకు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన శ్రీ సత్య అర్జున్, వీళ్ళిద్దరు మాత్రం నిజంగా చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటారు. సో నార్మల్గా లాస్ట్ వీక్ శ్రీ సత్యకి ఆ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడం వల్ల కొద్దిగా అటు ఇటు అయిందని, తను చాలా నీరసంగా ఉండి కొద్దిగా ఎనర్జీగా పర్ఫామ్ చేయలేదని మార్క్స్ తక్కువ ఇచ్చారు కదా, అక్కడ చాలా పెద్ద గొడవలు అయితే జరిగాయి. దాన్ని బట్టి తనైతే అసలుకి క్విట్ చేసేద్దామని అనుకునిందంట. కానీ అర్జున్ మాత్రము ఎలాగైనా చెయ్యాలి అని చెప్పేసి తనకి మన రామ్ పోతినేని సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పెట్టించి, సో తనతో ఎలాగైనా రామ్ పోతినేని అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా చేస్తుంది, క్విట్ చేయదు అని చెప్పేసి తన చేత ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేపించడము, ఆ డ్యాన్స్ సూపర్ డూపర్ హిట్ అవ్వడము నిజంగా చూస్తుంటే ఈరోజు విజువల్గా చాలా బాగా మంచిగా అనిపించింది అనమాట. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చాలా క్యూట్గా నైస్గా వెళ్ళిపోయింది. అంటే క్విట్ అవ్వకుండా తను మళ్ళీ చేయడం వల్ల ఇంత మంచి పర్ఫార్మెన్స్ మనం కూడా చూడగలిగాం, వాళ్ళకు కూడా మంచి పేరు అయితే వచ్చిందనమాట. ఇక ఈసారి మాత్రం వాళ్ళిద్దరు డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి అందరూ కూడా చాలా మంచి అప్రిషియేషన్ అయితే ఇచ్చారు. చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా అలా వెళ్ళిపోయింది, మంచి జడ్జిమెంట్ వచ్చింది, అలాగే మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, అలాగే మన కంటెస్టెంట్స్ కూడా చాలా మంచి అప్రిషియేషన్ అయితే ఇచ్చేసారని చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన అమర్ అండ్ నైనిక, వీళ్ళు నార్మల్గా ఏ డ్యాన్స్ చేసినా ఒక కిక్ అయితే ఉంటుంది. కానీ ఈసారి ఆ ఎల్ఈడిలో చేసేది కంప్లీట్గా ఎల్ఈడిలో చేసున్నా కానీ వీళ్ళకి చాలా బాగుండేది. కాకపోతే వీళ్ళు ఏమైపోయిందంటే కొద్దిగా ఎల్ఈడిలో చేయడం, కొద్దిగా నార్మల్గా చేయడం, ఓన్లీ డ్యాన్స్ చేయడం, అది కొద్దిగా ఎనర్జీ తగ్గినట్టు అనిపించింది అనమాట. అంటే వీళ్ళు వావ్ మూమెంట్స్ చేసి చేసి నార్మల్ డ్యాన్స్ చేస్తూ ఉంటే కంప్లీట్ డ్యాన్సే ఉంది, కానీ ఆ వావ్ మూమెంట్స్ లేకపోయేసరికి ఎక్కడో ఏదో తగ్గింది అన్నట్టు ఫీల్ అయితే వచ్చేసింది. ఇక దీంతో పాటు ఏమైందంటే మధ్య మధ్యలో కొద్దిగా క్లమ్జీ అయింది, కొద్దిగా మూమెంట్స్ అనేవి కొద్దిగా మిస్ అయ్యాయి. ఇన్ని పెట్టుకొని కూడా పింకీ 6 మార్క్స్ ఇచ్చిందనమాట. 6 మార్క్స్ ఇచ్చి అలాగే వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ అన్నీ చెప్తూ ఉంటే జడ్జెస్కి చాలా షాక్ అయిపోయారు. ఈరోజు బాగా విజువల్గా కనిపించేస్తుంది అనమాట. వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు, ఏంటి ఇన్ని ఫ్లాస్ ఉన్నా కానీ 6 మార్క్స్ ఎట్లా ఇస్తున్నారని. దాని తర్వాత మానస్ వచ్చి 5 మార్క్స్ ఇస్తారు. ఇక దాని తర్వాత ఇక జడ్జెస్ అసలు ఊరుకోలేక ముగ్గురు కూడా
కూడా సారీ ఫర్ ద ఇంటరప్ట్ అని చెప్పేసి, అసలు మీరు ఇన్ని ఫ్లాస్ ఉన్నాయని చెప్తూ కూడా 6 మార్క్స్ 5 మార్క్స్ ఎట్లా ఇస్తున్నారు అంటే, మేము నైనిక వాళ్ళ డ్యాన్స్ని మేము జడ్జిమెంట్ చేయట్లేదు, కానీ మీరు ఏ విషయాన్ని బట్టి మార్క్స్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి డైరెక్ట్గా అడగడం అయితే జరిగింది. ఇక దాంతో శేఖర్ మాస్టర్ ఒక మాట అన్నారు, ఏంటి వాళ్ళ దగ్గర పవర్ అస్త్రా ఉంది కాబట్టి మీరు వాళ్ళకి కావాలని 5 మార్క్స్ 6 మార్క్స్ అట్టు ఇస్తున్నారా అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక దాంతో అంటే ఇక్కడ 5 మార్క్స్ ఇచ్చింది మన ధనరాజ్ వాళ్ళు కూడా 5 మార్క్స్ ఇస్తారనమాట. ఇక పింకీకి ధనరాజ్కి మోస్ట్లీ కావాల్సింది పవర్ అస్త్రా, ఇక మిగిలిన వాళ్ళకి అవసరం లేదు, అటు ఇటుగా వెళ్ళిపోతారు కాబట్టి. ఇక అనేసరికి అప్పుడు అదేం లేదు మాస్టర్, మాకు అసలు ఆ ఉద్దేశమే లేదు అని చెప్పేసి దాని తర్వాత కొద్దిగా మార్క్స్ అయితే తక్కువగానే ఇచ్చారు, మిగతా వాళ్ళు 4 మార్క్స్ అలా ఇచ్చారు. సో మొత్తానికి ఈసారి టోటల్ మార్క్స్లో వచ్చేసి సృష్టి అండ్ మానస్కి అయితే 100/100 అయితే వచ్చేసింది. ఇక అమర్ వాళ్ళకి 80 మార్క్సే వచ్చాయి, ఇక శ్రీ సత్య వాళ్ళకి 86, విశ్వ వాళ్ళకి 90 మార్క్స్, అలాగే ధనరాజ్ వాళ్ళకి 54 ఏమో వచ్చాయి, 54 56. ఇక పింకీ వాళ్ళకి 64 వచ్చాయి. అంటే లీస్ట్లో ఉండేది ధనరాజ్ వాళ్ళు అలాగే పింకీ వాళ్ళే. ఇక పవర్ అస్త్రాన్ని ఉపయోగిస్తావా లేదా అని మన అమర్ని అడిగినప్పుడు అమర్ అయితే నిర్మోహమాటంగా, వద్దు మాస్టర్ నేను ఉపయోగించను, నేను కానీ ఉపయోగిస్తే అనవసరంగా ఇంకొకరికి అన్యాయం జరిగినట్టు అవుతుంది, వాళ్ళకే వదిలేసినానని చెప్పడంతోనే ఓకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే పింకీ వాళ్ళు తన పార్ట్నర్ లేకపోయేసరికి తనంతటి తానే ఓకే మాస్టర్ అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే పార్ట్నర్ లేకపోతే చేయకూడదు అన్నది శేఖర్ మాస్టర్ అనేసరికి ఇక అందుకని ధనరాజ్ వాళ్ళైతే 5th పొజిషన్లో అక్కడే కంటిన్యూ అవుతున్నారు. ఇక పింకీ వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఇక కీ టు డెస్టినీ ఆ బైక్ని ఎవరు గెలుచుకుంటారనేది ఈ రోజు కూడా వాళ్ళు ఎవరికి ఆ కీ ఇవ్వలేదు, ఎందుకంటే ఇక గ్రాండ్ ఫినాలేలోనే ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఇక సృష్టి దగ్గర 3 కీస్ ఉన్నాయి, అమర్ దగ్గర 2 కీస్ ఉన్నాయంట, మిగిలిన వాళ్ళ దగ్గర ఒక్కొక్క కీ మాత్రమే ఉన్నాయి. ఇక ఈ బైక్ కూడా ఎవరికి వస్తుందో నెక్స్ట్ వీకే చూపిస్తారు. ఇక ఇలా సరదాగా సాగిపోతుంది. అలాగే వీళ్ళ మీద పెట్టిన కొన్ని కమెంట్స్ కూడా చూపించారు, సోషల్ మీడియాలో పెడుతుంటారు కదా, ఆ కమెంట్స్ చూపించి కాసేపు నవ్వుకోవడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.